గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మంచు చూసారా ఎలా కురుస్తున్నాయండి? చెన్నైలో అయితే 1 వీక్ నుంచి మంచు విపరీతంగా కురుస్తున్నాయండి. అందువల్ల నాకు కూడా బాగా కోల్డ్ అయితే పట్టేసింది. నా వాయిస్ కూడా బాగా చేంజ్ అయింది. ఈరోజు ఒక మినీ వ్లాగ్ అయితే తీసానండి. ఆ వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్. నా మార్నింగ్ అయితే ఇలాగ ఒక కాఫీతోనే స్టార్ట్ చేస్తాను డైలీ కూడా. ఇంకా ఆ కాఫీ తాగిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతానండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ పోయిన తర్వాత ఇక్కడైతే ఒక చిన్ని ముగ్గు అయితే వేసుకున్నాను ఇంటి ముందు. నేను ముగ్గు వేయంగానే దేవర్షికి వాడికి నచ్చిన కలర్ అన్నీ కూడా ఆ ముగ్గు మీద ఎక్కితే వేశాడు. వాడికి కలరింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ముగ్గు వేసినా కూడా వచ్చి కలర్ వేస్తూ ఉన్నాడు. ఈ వ్లాగ్ అయితే సాటర్డే తీసిన వ్లాగ్ అండి. హన్సికకి అయితే ఈరోజు స్కూల్ ఉంది. సో తన కోసం అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు దోశ. ఈరోజు కొంచెం లేటుగానే లేసానండి. ఎందుకంటే సాటర్డే కాబట్టి దేవర్షికి స్కూల్ లేదు. తనకి స్కూల్ ఉంటే నేను కొంచెం ఎర్లీగానే లెగుస్తాను. ఎందుకంటే తనని రెడీ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది నాకు. అందుకు ఈరోజు కొంచెం లేట్ అయింది. అలాగే కొంచెం టైం కూడా అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా అయితే ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా హన్సికకి దోశ అయితే ఇచ్చేసాను. దోశకి ఈరోజు పల్లీల చట్నీ అయితే చేశానండి. ఇంకా తనకి లంచ్ బాక్స్ కూడా కట్టాలి. అందుకని ఇక్కడ చామదుంబల పులుసు అయితే వండుతున్నానండి. చామదుంబలు అలాగా సాల్ట్ వేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెడతానండి. అలాగే ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేశాను. ఇంకా ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, ఇంకా 2 ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతానండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజు టమాటా అయితే వేస్తున్నానండి. ఈ టమాటా కూడా వేసి ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడకబెడతానండి. టమాటా కూడా ఆనియన్ అన్నీ ఒక పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెడతాను. అవి పచ్చి వాసన పోయిన తర్వాత అయితే ఇక్కడ మసాలా అయితే వేస్తానండి. మసాలా అయితే 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేస్తానండి. అందులోనే చామదుంపలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను. అలాగా ఫ్రై చేస్తే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. మెంతి పొడి వేస్తే పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా ఇక్కడైతే చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి. ఇంకా అలాగే ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. అలా వాటర్ వేసి ఇంకొక 5 మినిట్స్ అయితే మరగబెడతాను. పులుసు బాగా చిక్కబడాలి. ఆ చిక్కబడేంత వరకు పెట్టిస్తాను. ఆ తర్వాత అయితే ఇంకా చిక్కబడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అలాగా పులుసు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. దేవర్షికి మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఈరోజు సాటర్డే కాబట్టి మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నా వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. హన్సిక కూడా ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తను వచ్చేసరికి 4:30 అవుతుంది ఈవినింగ్. ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు అయితే వేసుకుంటానండి. ఎందుకంటే మిషన్లో బట్టలు అయిపోయేసరికి మిగతా పనులు కూడా నాకు అయిపోతాయి. ఇంకా ఇక్కడైతే మిగతా పని కూడా నేను స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే అంట్లు అయితే చాలా ఉంటాయి నాకు. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, లంచ్ చేసేవి అవన్నీ చాలా ఉంటాయి కొంచెం. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఈరోజు దేవర్షికి సెలవు కాబట్టి వాడు నా వెనకాలే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి ఎక్కువగా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ అడుగుతాడు. వాటికి అన్నిటికీ నేను సమాధానం ఇవ్వాలి. అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాటికి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకోవాలి. వాడు అలాగా మాట్లాడితే నేను ఆన్సర్ ఇవ్వడు. ఇవి నాకు చాలా ఇష్టం. నన్ను కూడా కెమెరాలో చూపిస్తావా అమ్మ అంటే వాడు కెమెరా తిప్పంగానే సిగ్గు వేసింది వాడికి. ఇంకా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడి నా పని కూడా ఇక్కడే అయిపోయింది.
ఇంకా ఇక్కడ అయితే నేను మంచినీళ్ళు పట్టి బిందెలో పెట్టుకుంటున్నానండి. కుకింగ్ కూడా పిల్లలు తాగడానికి కూడా అవసరం అయితది. ఆర్వో అయితే పైన ఉంటది. పిల్లలకి అందవు. సో, అందుకని అలాగా మంచినీళ్ళైతే పట్టి పెట్టుకుంటానండి. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మాప్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ. నేనైతే డైలీ మాప్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు గదా! మా వాడైతే కుదురుగుండదు. కంపల్సరీ ఏదో ఒకటి పాడేస్తా ఉంటాడు. సో, అందుకని డైలీ గూడా నేను మాప్ కంపల్సరీ పెట్టుకుంటాను. ఇంగా ఇక్కడ మాప్ పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఈ లోపల ఇంగా బట్టలు గూడా అయిపోయింది. ఇంగా బట్టలన్నీ గూడా ఇంగా ఆరేస్తున్నానండి ఇక్కడ. నాకొక చిన్ని గార్డెన్ గూడా ఉంది. ఇంక ఇక్కడ బట్టలన్నీ ఆరేసాను. అప్పటికే టైం అయితే 12:30 అయిపోయింది. ఇంకా లంచ్ చేస్తామన్నాడు. మా వారైతే ఇంక లంచ్ చేస్తామన్నా సరే, సరే ఇంకా లంచ్ అయితే పెట్టేశాను. మేమందరం కూడా ఇలాగ కింద కూర్చొని రోజు అన్నం తింటామండి. ఏదో ఒక మూవీ చూసుకొని. ఇలాగా లంచ్ చేసినప్పుడే చాలా విషయాలు మేము మాట్లాడుకుంటాను. ఎక్కువగా లంచ్ చేసినప్పుడే మాట్లాడుకుంటాను అన్ని విషయాలు కూడా. ఇంకా అలాగా మా వారు ఏదో సినిమా పెట్టారు. అదొక గోస్ట్ మూవీ. దేవర్స్‌కి చాలా భయమేసింది. అందుకని అది నాతో చెప్తున్నాడు. "వద్దు, వద్దు" అని చెప్తున్నాడు. "బాగుంటది కదా తల్లి, మంచిగా ఉండే సినిమా చూడంటే వాడికి చాలా భయమేసింది." ఇంకా మా వారైతే "వద్దు, వాడు భయపడుతున్నారు కదా" అని చెప్పి ఇంకా మూవీ అయితే మార్చేసి ఇంకా వేరే మూవీ అయితే పెట్టారు. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ రోజు ఇలాగుండది. డిఫరెంట్‌గా ఉండవి. ఈరోజైతే ఇలా గడిచింది ఆఫ్టర్‌నూన్ వరకి నాకు వర్క్ చాలా కొంచెం హెవీగా ఉండేది. ఆ తర్వాత ఈవినింగ్ అంత వర్క్ ఏమీ ఉండవు పెద్దగా. అందరింట్లో డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉండయి మోస్ట్‌లీ అనుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉండేయండి. ఇంకా చామదుంపల పులుసు ఒక్కటే కదా అని చెప్పి ఇంకా వడియాలు కూడా వేయించుకున్నాను. ఇదండి ఈరోజు నా వీడియో. ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఎవరు చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. Thank you for watching.